హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అది ప్రశ్న. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే పర్సంటేజ్ అనేది టాపిక్ అండ్ రిజల్ట్ ఆన్ డిప్రిసియేషన్. ఆల్రెడీ దీని ప్రీవియస్ పార్ట్లో నేను ఏం చెప్పానంటే రిజల్ట్ ఆన్ పాపులేషన్కి ఎట్లా చేయాలో చెప్పాను. ఇది రిజల్ట్ ఆన్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ మీన్స్ ఇది పాపులేషన్లో వచ్చేసరికి ఏంటంటే పెరగటం. అంటే పాపులేషన్ అనేది ఇయర్ బై ఇయర్ పెరుగుతూ ఉంటే దాన్ని బిఫోర్ ఎంత ఆఫ్టర్ ఎంత అని అడుగుతారు. డిప్రిసియేషన్ ఏంటంటే డిక్రీజ్ అవుతుంటే దాని యొక్క బిఫోర్ ఇయర్స్ ఆఫ్టర్ ఇయర్స్ కాస్ట్ ఎంత అడుగుతాడు. సో చూద్దాం. ఎట్ ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ది మెషిన్ బి XP అంటే ప్రజెంట్ యొక్క మెషిన్ వాల్యూ P అనుకుంటే సపోజ్ ఇట్ డిప్రిషియేట్స్ ఎట్ ద రేట్ ఆఫ్ R% per annum. సో డిప్రిసియేషన్ అనేది ఏంటవుతుందంటే తగ్గుతుందంట. సో అంటే డిప్రిషియేట్ మీన్స్ తగ్గటం, అంటే మిషన్ యొక్క వాల్యూ అనేది తగ్గుతుందంట. ఎంత R% తగ్గుతుందంట. సో అట్లాంటప్పుడు ఈక్వేషన్ ఎట్లా వస్తుందంటే ద వాల్యూ ఆఫ్ ది మిషన్ ఆఫ్టర్ ఎన్ ఇయర్స్ తర్వాత అన్నాడు. అంటే ఒక మిషన్ అనేది 1000 అనుకోండి. ఈ 1000 రూపీస్ మిషన్ అనేది డిప్రిషియేట్ తగ్గుతుంది. 10% అనేది ఇయర్ బై ఇయర్ తగ్గుతూ వెళ్తుంది. అంటే ఫస్ట్ ఇయర్కి 10%, సెకండ్ ఇయర్కి 20% అట్లా. సో వాడు ఏం అడిగాడంటే ఒక మిషన్ యొక్క వాల్యూ అనేది 1000 రూపీస్ అయితే ఆఫ్టర్ ఎన్ ఇయర్స్ అంటే 2 ఇయర్స్ తర్వాత ఎంత, 3 ఇయర్స్ తర్వాత మిషన్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. అంటే తగ్గుతుంది కదా. సో ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద వాల్యూ ఆఫ్ ది మిషన్ డిప్రిషియేట్ ఎట్ ద రేట్ ఆఫ్ 20%. 20% ఒక వాల్యూ ఒక మిషన్ అనేది తగ్గుతుందంట ప్రతి సంవత్సరం. ఇట్ వాస్ పర్చేస్డ్ 2 ఇయర్స్ బిఫోర్. 2 ఇయర్స్ ముందు కనుక కొని ఉండుంటే, ఓకే, 2 ఇయర్స్ ముందు కనుక కొని ఉండుంటే ఇఫ్ ఇట్స్ ప్రజెంట్ వాల్యూ ఈజ్ 20,000. ఈ ప్రజెంట్ వాల్యూ 20,000 అంట. 2 ఇయర్స్ ముందు కొని ఉంటే ఆ వాల్యూ ఎంత అవుతుందని అడుగుతున్నాడు. ఓకే, సారీ, ఆఫ్టర్ 2 ఇయర్స్ అండి. ఇది బిఫోర్ కాదు. ఓకే చూడండి. ద వాల్యూ ఆఫ్ ది మిషన్ డిప్రిషియేట్ ఎట్ ద రేట్ ఆఫ్ 20%. ఒక మిషన్ యొక్క వాల్యూ అనేది 20% అంట డిక్రీజ్ అవుతుందంట. డిప్రిషియేట్ మీన్స్ డిక్రీజ్ అవ్వడం అండి. ఎవ్రీ ఇయర్ 20% తగ్గుతుందంట. ఇట్ వాస్ పర్చేస్డ్ ఆఫ్టర్ 2 ఇయర్స్. 2 ఇయర్స్ తర్వాత కొంటే అది ఎంత అంటే ఆ మిషన్ యొక్క కాస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. ఇఫ్ ఇట్స్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ది మిషన్ ఈజ్ 20,000, ఇట్స్ పర్చేస్ ప్రైజ్ ఇస్ అంటే ఏంటంటున్నాడంటే ఇక్కడ P మీన్స్ 20,000 అంటే ప్రిన్సిపల్ అమౌంట్. దట్ మీన్స్ ఇప్పుడున్న అమౌంట్ ఎంత 20,000. ప్రజెంట్ ఇప్పుడున్న వాల్యూ ఇది. వాడు ఏమడుగుతున్నాడంటే 2 ఇయర్స్ తర్వాత ఎవ్రీ ఇయర్ 20% అనేది డిప్రిషియేట్ అవుతుంది. అంటే 20% తగ్గుతుంటే 2 ఇయర్స్ తర్వాత ఈ మిషన్ యొక్క వాల్యూ అనేది ఎంత ఉంటుంది అంటున్నాడు. సో తగ్గుతుంది అంటే 2 ఇయర్స్ తర్వాత ఇది ఇంకా తగ్గుతుంది కదా వాల్యూ. సో ఇట్లాంటి టైంలో అంటే ఆఫ్టర్ డిప్రిషియేట్ అనే మీనింగ్ వచ్చి ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత వస్తే మీ ఈ ఈక్వేషన్ ఇది వేస్తాం. అంటే 2 ఇయర్స్ తర్వాత అనేది P ఇంటూ 1 - R డివైడెడ్ బై 100 ఇంటూ హోల్ పవర్ n. P అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 20,000. 1 - R అంటే పర్సంటేజ్ 20 డివైడెడ్ బై 10 హోల్ పవర్ n అంటే ఎంత ఎన్ని ఇయర్స్కి 2 ఇయర్స్కి అడిగాడు కాబట్టి 2 ఇయర్స్ తర్వాతకి అడిగాడు కాబట్టి. సో 20,000 80 - 100 ఎల్సిఎం చేసి క్యాన్సిల్ చేశానండి. ఈ 0 క్యాన్సిల్. సో అప్పుడు ఏమవుతుంది 20,000 8 డివైడెడ్ బై 100 హోల్ స్క్వేర్. ఓకే, హోల్ స్క్వేర్ అంటే 20,000 హోల్ స్క్వేర్ అంటే 8 డివైడెడ్ బై 10 ఇంటూ 8 డివైడెడ్ బై 10. సో ఈ 0 ఇక 2 zeros క్యాన్సిల్. సో అంటే 200 ఇంటూ 8 ఇంటూ 8. సో 200 ఇంటూ 64. ఓకే, సో 2 zeros ఇట్లా రాస్తాం. 2 4s are 8, 2 6s are 12. అంటే 2 ఇయర్స్ తర్వాత ఎవ్రీ ఇయర్ 20% తగ్గితే 2 ఇయర్స్ తర్వాత ఆ మిషన్ యొక్క వాల్యూ అనేది 12,800 వస్తుంది. ఓకే, అంటే ప్రజెంట్ ఇది 20,000 ఉంది. 20% డిక్రీజ్ అవుతూ 2 ఇయర్స్ తర్వాత వెళ్ళేసరికి 12,800 అనేది ఈ వాల్యూ అవుతుంది. అంతే కదా. 4 2s are 8, 2 6s are 12. ఓకే, 12,800 నెక్స్ట్ వాల్యూ. సో ఇది కూడా సేమ్ ప్యాటర్న్. కాకపోతే ఏంటంటే ఎన్ ఇయర్స్ ఎగో అంటే ఎన్ ఇయర్స్కి ముందు కొని ఉంటే ఎంత, ఇది ఎన్ ఇయర్స్ ఆఫ్టర్కి అయితే ఈక్వేషన్, ఎన్ ఇయర్స్ ముందు అయితే ఈక్వేషన్. ఇక్కడ కూడా చూడండి ఈక్వేషన్ అనేది సేమ్ వస్తుంది. కాకపోతే ఎన్ ఇయర్స్ తర్వాత ఆఫ్టర్ అని వస్తే కనుక P అనేది ముందు వస్తుంది. ఈ వాల్యూ సేమ్. బట్ బిఫోర్ అని వస్తే కనుక P అనేది పైన వస్తుంది, కింద డివైడెడ్ బై ఈ వాల్యూ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. సో పాపులేషన్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఎన్ ఇయర్స్ తర్వాత అంటే సేమ్ ఇదే ప్యాటర్న్. కాకపోతే ఇక్కడ ప్లస్ అనేది వస్తుంది. పాపులేషన్లో వచ్చేసరికి ప్లస్ వస్తుంది ఎన్ ఇయర్స్ తర్వాత అంటే. సో ఇక్కడ ఏంటంటే ఎన్ ఇయర్స్ తర్వాత అంటే డిప్రిషియేషన్లో ఎన్ ఇయర్స్ తర్వాత అంటే మైనస్ వస్తుంది. అట్లా కాకుండా పాపులేషన్లో ఏంటంటే ఎన్ ఇయర్స్కి ముందు కనుక కొనేసి ఉంటే అంటే P డివైడెడ్ బై 1 + R డివైడెడ్ బై 100 ఇంటూ హోల్ పవర్ n అంటే మధ్యలో ప్లస్ వస్తుంది. సో వాల్యూ ఆఫ్ ది మిషన్ ఎన్ ఇయర్స్ ముందు అంటే కనుక మైనస్ వస్తుంది. ఓకే, సో మైనస్ వచ్చే వాల్యూ చూద్దాం. అంటే డిప్రిసియేషన్ అనేది ఎన్ ఇయర్స్ ముందు కొనేసి ఉంటే ఎంత అని.
ద వాల్యూ ఆఫ్ ది మిషన్ డిప్రిషియేట్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% ఎవ్రీ ఇయర్ 10% అనేది డిప్రిషియేట్ అవుతుందంట. ఇట్ వాస్ పర్చేస్డ్ 3 years ago. 3 years ముందు కొని ఉంటే కనుక ఇఫ్ ఇట్స్ ప్రజెంట్ వాల్యూ ఇస్ 8,748 ఇట్స్ పర్చేస్ ప్రైస్ వాజ్ అంటున్నాడు. అంటే ప్రజెంట్ ఉన్న కాస్ట్ అనేది ఇంత, అండ్ అంటే 3 years ముందు ఎగో అన్నాడు. సో 3 years ముందు కొనేసి ఉంటే 10 years డిప్రిషియేట్ అవుతూ వెళ్తుంది కదా. 3 years ముందు కొనుక్కుంటే వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇదే ప్యాటర్న్. పి అంటే 8748 డివైడెడ్ బై 1 మైనస్ ఈక్వేషన్ వేస్తున్నానండి. సో 1 మైనస్ ఆర్ అంటే 10 డివైడెడ్ బై 100. సో ఎన్ అంటే ఎంత 3. సో 3 ఈజ్ ఈక్వల్ టు 8748 డివైడెడ్ బై 80 కదా. 100 మైనస్ 10 అంటే 90 డివైడెడ్ బై 100 హోల్ క్యూబ్. ఈ 0 క్యాన్సిల్. 8748 డివైడెడ్ బై 9 డివైడెడ్ బై 100 3. 8748 డివైడెడ్ బై క్యూబ్ అంటే 9 into 10 9 into 10 9 into 10. సో ఆల్రెడీ కింద డినామినేటర్లో కనుక ఫ్రాక్షన్స్ ఉంటే ఇవి పైకి వెళ్ళాలంటే రెసిప్రోకల్ అవుతుంది. అంటే ఏంటంటే పైన ఉన్న వాల్యూ కిందకి, కింద ఉన్న వాల్యూ పైకి వెళ్తుంది. అంటే ఇంటూ 10/9 10/9 10/9. ఓకే. సో ఈ 9 అనేది ఈ 8732లో సమ్ వాల్యూ క్యాన్సిల్ అవుతుంది అనమాట. అది ఎంత అవుతుందంటే 972. ఓకే. ఈ 972 ఈ 9 టేబుల్లో 108 టైమ్స్ 108 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 9th టేబుల్లో ఈ 108 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 12 into 10 into 10 into 10 అంటే 12,000. ఓకే. అంటే ముందే కొనేసి ఉంటే కనుక అంటే ఈ వాల్యూ కన్నా ముందు కనుక మనం కొనుంటే 3 years ముందు కనుక కొనుక్కుంటే ఆ మెషిన్ యొక్క వాల్యూ 12,000 అనమాట. సో చూడండి, డిప్రిసియేషన్ పాపులేషన్ సేమ్, బట్ క్వశ్చన్లో డిప్రిసియేషన్ వచ్చి ఎన్ని ఇయర్స్ తర్వాత అంటే ఈక్వేషన్ వేయాలి, డిప్రిసియేషన్ వచ్చి ఎన్ని ఇయర్స్ ముందు అంటే ఈక్వేషన్ వస్తుంది. సో సేమ్ ప్యాటర్న్ పాపులేషన్లో కూడా, బట్ పాపులేషన్లో ఎడిషన్ సింబల్ అనేది వస్తుంది అనమాట. అంటే ఎన్ ఇయర్స్ తర్వాత అంటే పీ ఇంటూ చేస్తాం, ఎన్ ఇయర్స్ తర్వాత అంటే పీ డివైడెడ్ బై చేస్తాం. సో ఇది పాపులేషన్కి డిప్రిసియేషన్కి డిఫరెన్స్ అనమాట. మ్యాక్సిమం ఎక్కడైనా సరే క్వశ్చన్లో డిప్రిసియేషన్ పాపులేషన్కి వాల్యూ ఇస్తాడు. సో ఒకసారి అది చెక్ చేసుకోండి. సో దిస్ ఈజ్ ద లాస్ట్ టాపిక్ ఇన్ పర్సంటేజెస్ ప్రాబ్లమ్. అన్ని మోడల్స్ కవర్ చేస్తాను. సో దిస్ ఈజ్ ద లాస్ట్ వన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.